బ్యాంకాక్ లో మన తెలుగుడు యాత్రలో భాగంగా మనం హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ రీచ్ అయ్యాం. ఇప్పుడు మీ నాలెడ్జ్ కోసం కొన్ని విషయాలు చెప్తా గుర్తెట్టుకోండి. మనం ఉన్న ఈ ఎయిర్పోర్ట్ పేరు సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది థాయిలాండ్ దేశంలో ఉన్న బ్యాంకాక్ సిటీ నుంచి ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. దీన్ని సుమారు 8,000 ఎకరాల నిర్మించి సెప్టెంబర్ 15, 2006 ఫస్ట్ ఫ్లైట్ ఎగరేశారంట. మరి ఈ ఎయిర్పోర్ట్ ఉన్నది థాయిలాండ్ దేశంలో కదా, సో వాళ్ళ భాషలో ఏదో అర్థం కాని పేరు పెట్టుకోకుండా సువర్ణభూమి అనే పేరు ఎందుకు పెట్టారు మావా అంటే, ఇది వరకు చనిపోయిన వాళ్ళ రాజుగారి పేరు భూమి బోల్ అడుల్యడేజ్ అనమాట. సో ఆ పేరుకు అర్థం గోల్డెన్ ల్యాండ్ అంట. సో గోల్డెన్ ల్యాండ్ అనే పదం ఆధారంగానే సువర్ణభూమి అనే పేరు పెట్టారంట. బ్యాంకాక్ 25 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. దాని పేరు డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్, కానీ అది చాలా పాతది. ఈ బ్యాంకాక్ సిరీస్ లో అన్ని వీడియోలకి లైక్ చేసి కామెంట్ పెట్టి మన సబ్స్క్రైబర్స్ నుండి 2 లక్కీ సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ చేసి నేనే ఫ్రీగా బ్యాంకాక్ పంపించాలని ఫిక్స్ అయ్యా. చూద్దాం మరి మీలో ఆ 2 లక్కీ పర్సన్స్ ఎవరో. ఈ ఎయిర్పోర్ట్ లో గోడలకి థాయిలాండ్ సంస్కృతి జనాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పెయింటింగ్స్ వేశారు మామ. చాలా సేపు నా బ్యాగ్ రాకపోయేసరికి ఖతం ఎవడో కొట్టేశాడు గోవిందా అనుకున్నాను లుంగిలోది, కానీ అలా ఏం జరగలేదు. చివరికి నా బ్యాగ్ నాకు వచ్చేసింది. ఇదిగో ఈ ఎర్ర బ్యాగ్ ఉంది కదా, ఇదే నాది. మన ఇండియన్ సిమ్ కార్డ్స్ బ్యాంకాక్ లో పనిచేయవు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దిగిన ప్రతి మనిషి ఈ దేశపు సిమ్ కార్డ్ తీసుకోవాల్సింది మామ. ఎందుకంటే ఇది కొత్త ప్లేస్ కాబట్టి మనం మ్యాప్స్ ఓపెన్ చేసి ఏదైనా ప్లేస్ కి వెళ్ళాలన్నా లేదా ట్యాక్సీ ఆర్ బైక్ బుక్ చేసుకోవాలన్నా ఇక్కడ ఏం చేయాలన్నా ఫోన్ లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. సో నేను బ్యాంకాక్ లో దిగగానే పర్టికులర్ గా ఒక కంపెనీ సిమ్ కార్డ్ తీసుకోవాలని ముందుగానే రీసెర్చ్ చేసి ఫిక్స్ అయ్యా. అదే ఇది. ఈ సిమ్ కంపెనీ పేరు ట్రూ 5G అనమాట. ఇదిగో ఈ కౌంటర్ లో ఉన్న అక్క బావాలు చకచకా సిమ్ కార్డ్స్ యాక్టివేట్ చేసి అమ్మేస్తున్నారు. విచిత్రం ఏంటంటే మన ఇండియాలో మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నట్టు ఇక్కడ 8 డేస్ ప్లాన్, 15 డేస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. 8 డేస్ ప్లాన్ అయితేనేమో 449 బాట్స్, 15 డేస్ ప్లాన్ అయితేనేమో 699, 30 రోజుల ప్లాన్ అయితేనేమో 1199, అదే 90 డేస్ ప్లాన్ అయితేనేమో 1599 బాత్లు అంట. నేను మాత్రం నా అవసరానికి తగినట్టుగా 8 డేస్ ప్లాన్ తీసేసుకున్నాను. దానికి 449 బాత్స్ అయింది నా లుంగిలోది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1039 రూపాయలు అనమాట. కొద్దిగా కాస్ట్లీ అని చెప్పాలి. ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకోవాలంటే మన ఆధార్ కార్డు అవసరం లేదు. జస్ట్ మన పాస్పోర్ట్ వాళ్ళకి ఇస్తే డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఇచ్చేస్తారు. నా కొత్త థాయిలాండ్ ఫోన్ నెంబర్ ఇదే మావా. ఫోన్ లో వచ్చిన 1 మినిట్ లో సిమ్ కార్డ్ యాక్టివేట్ అయింది. ఇక నేను 8 డేస్ వరకు అన్లిమిటెడ్ థాయిలాండ్ కాల్స్ అండ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ అన్ని మెయిన్ గా టూరిస్టులను దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడినవి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎయిర్పోర్ట్ లో దిగగానే ఒక సిమ్ కార్డ్ కొనేసి ఇక్కడ ఉన్న రోజులు యూజ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ట్రిప్ అయిపోగానే పడేసి వెళ్ళిపోతారు. అంటే యూజ్ అండ్ త్రో సిమ్ కార్డ్స్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి బాగా దాహం వేసింది. అందుకే రేట్ గురించి భయపడుతూ ఈ ½ లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్న ఎయిర్పోర్ట్ లోనే. 25 బాట్స్ అంట ఈ ½ లీటర్ వాటర్ బాటిల్ కి. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 57 రూపాయలు మామ. నేను ఇప్పుడు బ్యాంకాక్ పక్కనే ఉన్న పటాయా అనే సిటీకి వెళ్ళాలి. ఎందుకంటే పటాయా అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అందుకే ఫస్ట్ 3 డేస్ మనం అక్కడే ఉండబోతున్నాం. ఎయిర్పోర్ట్ లోనే ఇలా ఓ కౌంటర్ పెట్టేసి పటాయాకి బస్ టికెట్స్ అమ్మేస్తున్నారు. ఈ క్యూ అంతా పటాయా వెళ్లే వాళ్ళదే మామ. ఈ ఆంగ్లేయుడు చూడండి సిగ్గు లేకుండా ఎయిర్పోర్ట్ లో షర్ట్ తీసేసి ఎలా నిలబడ్డాడో. ఇది ఎయిర్పోర్ట్ అనుకుంటున్నాడో బీచ్ అనుకుంటున్నాడో మరి. మనం ఫ్లైట్ దిగిన ఈ ఎయిర్పోర్ట్ నుండి సుమారుగా 130 కిలోమీటర్ల దూరం ఉండే పటాయా సిటీకి బస్ టికెట్ కాస్ట్ 143 బాత్స్ అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 330 రూపాయలు మామ. ఆ తర్వాత టికెట్ బ్యాగ్ సంకలో పెట్టుకుని బస్ ఎక్కడానికి బయటకు వచ్చేసా. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే డబుల్ డెక్కర్ బస్ కనిపించింది. భలే ఉంది. నా టికెట్ పట్టుకుని ఆ బస్ ఎక్కబోతుంటే ఆ బ్లూ కలర్ కండక్టర్ అంకుల్ నీ బస్ ఇది కాదు వేరేది అని థాయ్ భాషలో తరిమేశాడు. సో నేను ఎక్కాల్సిన బస్ కోసం వెయిట్ చేస్తూ కాసేపు అలా కూర్చున్నా. బ్యాంకాక్ లో చాలా ఉక్కపోతగా ఉంటుంది మామ. కాసేపు వెయిట్ చేయగానే నేను ఎక్కాల్సిన బస్సు వచ్చేసింది. ఇదిగో ఇదే అనమాట. ఈసారి బస్సు నెంబర్, సీట్ నెంబర్ కరెక్ట్ గా చూసుకున్నాకనే ఎక్కడం జరిగింది. ప్రస్తుతానికి చూడడానికి సీట్లన్నీ ఖాళీగా ఉన్నా బస్సు కదిలే లోపు అన్ని సీట్లు ఆక్రమించబడ్డాయి. బ్యాంకాక్ లో 99% ఏసీ బస్సులే ఉంటాయి మామ. ఎందుకంటే ఇక్కడ ఉక్కపోత చాలా ఎక్కువ. తలకాయకి ఒక ఏసీ కట్టుకుని తిరిగితే బాగుండేంత హ్యూమిడిటీ ఉంటుంది. కూర్చున్న 10 నిమిషాలకు మెల్లగా బస్సు బ్యాంకాక్ నుండి బయలుదేరింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నట్టు నా పక్కనే ఉన్న ఈ బాల ఆంగ్లేయుడేమో చెవి మధ్యలో పెన్నుకు బదులుగా సిగరెట్ పెట్టుకొని నిద్రపోతున్నాడు. అంటిస్తే సిగరెట్ తో పాటు తలకాయ కూడా యాష్ అయిపోద్ది 1+1 ఆఫర్ లో. థాయ్ రాజా ఇక్కడ గుంపు ఆఫ్ ఆంగ్లేయులు సంచరిస్తున్నారు. ఏ క్షణంలో అయినా మా భారతదేశాన్ని ఆక్రమించినట్టుగా మీ థాయిలాండ్ కూడా ఆక్రమించే అవకాశం ఉంది. కాస్త అలర్ట్ గా ఉండండి. చిన్న భాషకు చెప్పు. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత సర్వ కష్టాలు అధిగమించి చివరికి నేను బుక్ చేసుకున్న హోటల్ కి అయితే చేరుకున్నాను. నా రూమ్ పటాయా బీచ్ రోడ్ లో ఉంది. నేనుండే హోటల్ కి ఎదురుగా ఈ బ్యూటిఫుల్ బీచ్ కనువిందు చేస్తుంది. మీరు తలా ఒక లైక్ కొడితే రాబోయే పార్ట్లలో నేనుండే హోటల్, రూము అన్ని చూపిస్తాను. ఈ లోపు మన ఛానల్ ఓపెన్ చేసి పార్ట్ 1 నుండి చూసేయండి మామ. జై తెలుగోడు.